రాజమౌళి గారితో మూవీ తర్వాత ఆ హీరో నుంచి తర్వాత రాబోయే మూవీ మీద బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది 'ట్రిపుల్ ఆర్' లాంటి ఆస్కార్ వరకు వెళ్ళొచ్చిన మూవీ తర్వాత వాళ్ళ నెక్స్ట్ మూవీ కలెక్షన్స్ ఎలా వస్తాయన్న దానిపై చాలా ఆతృత ఉంటుంది. సో మొత్తం మీద 'ట్రిపుల్ ఆర్'లో యాక్ట్ చేసిన ఇద్దరు హీరోల యొక్క నెక్స్ట్ మూవీస్ అయితే రిలీజ్ అయిపోయి వాటి ఫస్ట్ డేస్ అన్ని కలెక్షన్స్ అయితే కంపేర్ చేద్దాం. అంతకంటే ముందు ఇప్పుడు కొంచెం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగానే మనం దేవరా మూవీ ఈ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. నైజాం 22 కోట్లు, సీడెడ్ 10 కోట్లు, ఉత్తరాంధ్ర 6 కోట్లు, ఈస్ట్ గోదావరి 4.7 కోట్లు, వెస్ట్ గోదావరి 4.2 కోట్లు, గుంటూరు 7.2 కోట్లు, నెల్లూరు 2.5 కోట్లు, కృష్ణ 3.5 కోట్లు, ఏపీ ఇంకా తెలంగాణ కలిపి 61.6 కోట్ల షేర్ని 82.2 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఇంకా మిగతా స్టేట్స్లో కలెక్షన్స్ చూసుకున్నట్టయితే కర్ణాటకలో 6.5 కోట్లు, తమిళనాడులో 1.5 కోట్లు, కేరళలో 25 లక్షలు, హిందీ ఇంకా రాష్ట్ర ఆఫ్ ఇండియాలో 4 కోట్లు, ఫారిన్ కంట్రీస్లో కలెక్షన్స్ వచ్చేసరికి 24 కోట్లు. మొత్తం మీద దేవరా మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా 172 కోట్ల గ్రాస్ అయితే రాబట్టుకుంది. మరి గేమ్ చేంజర్ మూవీ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫస్ట్ షోస్ అన్ని కూడా అయిపోయాయి. సెకండ్ షోస్కి బుకింగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అయిపోయాయని చెప్పుకోవాలి. సో మరి ఈ మొత్తం డే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎంత రావచ్చు అన్నదానిపై ఒక ఫుల్ క్లారిటీ ఉంది. సో మరి ట్రేడ్ వర్గాల ప్రకారం ఏ ఏరియా నుండి ఎంత రావచ్చు మనం చూద్దాం. ఏపీ ఇంకా తెలంగాణ కలిపి 40 కోట్లు, కర్ణాటకలో 3 కోట్లు, తమిళనాడులో 4 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 13 కోట్లు, ఫారిన్ కంట్రీస్లో 15 కోట్లు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే 45 నుండి 55 కోట్ల మధ్యలో మనకి షేర్ రాబోతున్నట్టు, అలాగే 90 నుండి 100 కోట్ల గ్రాస్ రాబోతున్నట్టయితే తెలుస్తూ ఉంది. సో మనకి లెక్కలట్టి కొంచెం అయినా సరే మనకి ఆల్మోస్ట్ 100 కోట్లు దాటి రావచ్చు, లేకపోతే అంతకంటే తక్కువ రావచ్చు. కానీ దేవరా రేంజ్లో అయితే కలెక్షన్స్ వచ్చే ఛాన్సే లేదు. మరి గేమ్ చేంజర్ మూవీ ఎందుకు దేవరా కలెక్షన్స్ ని బీట్ చేయలేకపోయింది? సేమ్ మూవీ తర్వాత వచ్చారు కదా. మీరు దీని గురించి ఏమంటారో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.